ఎమ్మెల్యే అనంతరం ఆర్టీవీతో మరోసారి వెడుమ బొజ్జు మాట్లాడబోతున్నాడు. చాలా ఆ వెడుమ బొజ్జు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఒక చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మనతో పాటు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బొజ్జు ఉన్నాడు. ఒకసారి మాట్లాడిద్దాం. అన్న, ఎట్లా నడుస్తుంది ప్రజాపాలన? ఏంటి పరిస్థితి? అన్న చాలా మంచిగా నడుస్తుంది, చాలా హ్యాపీ అన్న. మీ అందరి ఆశీర్వాదంతో, ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతో మేము ఎమ్మెల్యే కావడం అనేది జరిగింది. మరి ప్రజా పరిపాలన అంటే 6 అంశాల మీద 6 తారీఖు వరకు కూడా మా కార్యక్రమాలు జరుగుతాయి. అన్ని రకాల అప్లికేషన్ మేము గతంలో చెప్పినట్టు 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మేము ఆర్జీలు అనేది స్వీకరిస్తున్నాం అన్న. ఏంటన్నా, ప్రధానంగా మీరు ముందు నుంచి విద్యార్థి ఉద్యమాల్లో కీలకంగా ఉన్నారు. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇప్పటికే 3 ప్రభుత్వాలు చూసారు. ఎట్లుంది అసలు? ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, పవర్లో ఉన్నారు, ఏంటి అసలు? చాలా హ్యాపీగా ఉందన్న. మా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా, అంటే ఎవరు కూడా అనుకున్నారు కదా, అరే ఏమవుతుంది మొత్తం అప్పుల పాలైపోయింది, అసలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితులు ఉన్నారు, మరి కొత్త గవర్నమెంట్ వస్తే ఏం చేస్తుందని చాలా రకాలు ఊహించుకున్నారు. ఇప్పటికే సెటర్లు పెట్టేస్తున్నారు. అంటే మేము ఏ రోజు కూడా 6 గ్యారెంటీని 9 తారీఖు నాడు పెడతామని ఏ రోజు కూడా మేము చెప్పలే. మేము 100 రోజుల్లో మేము అమలు చేస్తామని ముందు నుంచి చెప్తూ వస్తున్నాం. అదేవిధంగా 48 గంటల లోపల మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణం మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాం. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ 10 లక్షలకు సంబంధించిన ఆ రోజు మేము స్టార్ట్ చేసాం. మిగతా అన్ని అంశాలు కూడా జనవరి ఫిబ్రవరి కల్లా కూడా పూర్తి స్థాయిలో 6 గ్యారెంటీ అమలు చేసే బాధ్యత మాది. తప్పకుండా చాలా హ్యాపీగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, అదేవిధంగా మంత్రి మండలి కావచ్చు, చాలా స్పాష్గా నిర్ణయాలు తీసుకుంటారు. మాకు కూడా చాలా క్షేత్రస్థాయిలో మంచి స్పందన ఉంది. ప్రధానంగా విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని పీసా చట్టాలు, 170 చట్టాలపైన ప్రత్యేక పోరాటం చేసిన మీరు ఏంటి ఆదివాసీ ప్రాంతంలో ఎమ్మెల్యే అనంతరం ఇవి అమలు కాబోతున్నాయా లేదా? తప్పకుండా 100% అమలు అవుతాయి. ఏ అంశమైనా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగానికి సంబంధించిన హక్కులు ఏవైతే ఉన్నాయో తప్పకుండా వాటిని కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రత్యామ్నాయ మార్గాలు అంటే చాలా రకాలుగా ఉన్నాయి. ఈరోజు 170 చట్టానికి సంబంధించిన అంశం కావచ్చు, ఇంకా ఫారెస్ట్ సంబంధించిన అంశం కావచ్చు, ఇంకే అంశమైనా సరే ప్రత్యామ్నాయ మార్గాలు అంటే చాలా ఉంటాయి. ఏ సమస్య ఉన్నా దానికి ప్రత్యామ్నాయ మార్గాలు, పరిష్కార మార్గం చూపే బాధ్యత మాది. ప్రధానంగా పోడు భూముల వ్యవసాయం పైన గతంలో మీరు కీలక వ్యాఖ్యలు చేశారు. చాలామందికి పోడు భూములకు పట్టాలు రాలేదన్న. ఇప్పుడు ఎమ్మెల్యే అనంతరం ఈ అన్నిటి మీద ఏమైనా రివ్యూ నిర్వహించారా ఏంటి అసలు? 100% ఇప్పుడే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని 4 రోజులు పూర్తి చేసుకున్నాం. అతి త్వరలో 100% వీటి మీద రివ్యూ ఏర్పాటు చేసుకుంటాం. 100% గతంలో ఏవైతే పొజిషన్లు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, పోడులో ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చే బాధ్యత మాది. ఎందుకంటే ఆనాడు పట్టాలు ఇచ్చింది కూడా మేమే, ఈ రోజు కూడా మనం పట్టాలు ఇచ్చేది కూడా మేమే. తప్పకుండా ఇమీడియట్లీ మా ప్రాంతంలో టైగర్ జోన్ పరిధి ఎక్కువగా ఉండడం వల్ల చాలామందికి పట్టాల్లో కొంత ఇబ్బంది అవుతుంది. రోడ్లు కూడా చేయనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి వాటి అన్ని అంశాల మీద మేము కూర్చొని మాట్లాడి, సీఎం గారితో కూర్చొని మాట్లాడి తప్పకుండా రివ్యూ తీసుకుంటాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఐటీడీఏ ఊట్నూరు కీలకం, ఊట్నూరులో వెడుమ బొజ్జు ఎమ్మెల్యే కీలకం. ఏంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఐటీడీఏను ఏ విధంగా ప్రాణం పోయబోతున్నారు? గతంలో మీరు ఐటీడీఏ అంత నిర్వీర్యమైంది. 100% పూర్తి స్థాయిలో ఐడియాలన్నీ కూడా నిర్వీర్యమైన గతంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకున్న ఐడియాలన్నీ కూడా పూర్తి దాని నుండి శాఖలన్నీ కూడా బయటికి వెళ్ళిపోవడం అనేది జరిగింది. మేము ఎస్సీ సబ్ ప్లాన్ దాంట్లో మేము ఆల్రెడీ ఎక్కడెక్కడైతే కొన్ని చోట్ల ఐటీడీ ఏర్పాటు చేయాలని గతంలో మేము మాట ఇవ్వడం అనేది జరిగింది. తప్పకుండా ఎక్కడైతే జనాభా దమాస ప్రకారం ఎక్కడైతే మనకు అవసరం ఉందో అక్కడ వాటితో పాటు ఉన్నటువంటి ఐడియాలు తెలంగాణలో 3 ఐటీడీలు, ఏటునగరం, భద్రాచలం, అదేవిధంగా ఉట్నూరు. ఈ ఐటీడీలను తప్పకుండా ప్రక్షాళన చేస్తాం. దానికి పూర్తి స్థాయిలో సిబ్బంది నియమిస్తాం. అదేవిధంగా నిధుల విషయంలో కూడా తప్పకుండా సీఎం గారితో మాట్లాడతాం. ప్రధానంగా ఐటీడీఏ నుంచి మొదలుకొని మీ కాన్స్టిట్యున్సీలో ప్రతిదీ పర్యవేక్షిస్తున్న పరిస్థితి. సామాన్యుల నేరుగా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి ఎట్లుంది? ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం ఎట్లుంది? మీరు గతంలో కూడా ఇదే విధంగా ఉండే, ఇప్పుడు కూడా మళ్ళీ ఎమ్మెల్యే అనంతరం కూడా నేరుగా తప్పకుండా నేను ఆ స్టేజ్ నుంచి వచ్చిన కాబట్టి తప్పకుండా ప్రజలకు నమ్మకం కలగాలంటే మనం అదే తప్పకుండా అక్కడికి వెళ్ళాల్సిందే. మరే మనం కార్పొరేట్ హాస్పిటల్లో వెళ్ళినప్పుడు జనాలు ఏమనుకుంటారు, అది కరెక్ట్ కాదు. కాబట్టి తప్పకుండా నేను 100% చెప్తున్నా. నేను హైదరాబాద్లో కూడా మొన్న పోయినప్పుడు నేను ఎక్కడ కూడా ప్రైవేట్ హాస్పిటల్ పోలే, మళ్ళీ నేను గవర్నమెంట్ హాస్పిటల్ని పోవడం అనేది జరిగింది. గాంధీ హాస్పిటల్లో పోయి మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకున్నా. కాబట్టి నేను కోరుకున్నది ఒకటే, హాస్పిటల్లో ప్రక్షాళన జరగాలి. నేను కోరుకున్నది ఒకటే, మొన్న కమిషనర్ గారితో కూర్చొని మాట్లాడమని జరిగింది. ఉట్నూరు కేంద్రంగా టీ హబ్ అనేది ప్రారంభించాలంటే తప్పకుండా 2 months లోపని దాని పూర్తి స్థాయి ఎక్విప్మెంట్స్ కావచ్చు అన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం అనేది జరిగింది. 100% ఇంతకుముందు దాంట్లో కనీసం రివ్యూ మీటింగ్లు పెట్టకపోతుండే. ఈరోజు హాస్పిటల్కి చైర్మన్ నేను. ఈరోజు ఉట్నూరులో గతంలో ఒక్కసారి కూడా మీటింగ్లు పెట్టలే, ఆఫీసర్లతో కానీ ఆ సిబ్బందితో కానీ. తప్పకుండా నేను ఇమీడియట్లీ వితిన్ వారం రోజుల లోపల దాని మీద రివ్యూ మీటింగ్లు పెడితే దానికి సంబంధించిన నిధులు కావచ్చు, సమస్యలు కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించిన ఈక్విప్మెంట్స్ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, ఈ అన్ని అంశాల మీద తప్పకుండా దృష్టి సారించడం జరిగింది. ప్రజలకి నమ్మకం కలిగించే విధంగా వెళ్ళడమే ప్రజాప్రతినిధిగా మా బాధ్యత. ఎమ్మెల్యే వెడుమ బొజ్జు గారి ఆరోగ్యం కుదుట పడ్డట్టేనా?
ఇంకా పూర్తి స్థాయిలో కుదురుపడలేదన్నా సరే. విషయం ఏంటిదంటే మనం పడుకొని ఉంటే సమస్యలన్నీ కూడా పరిష్కార మార్గాలు కావు. ఎందుకంటే జ్వరం వచ్చిందని పడుకొని ఉంటే మాత్రం సమస్య కాదు. వాస్తవంగా నాకు లివర్లో కొంత ఇన్ఫెక్షన్ ఏర్పడింది. అది సరే మనము అంటే మనకు వాస్తవంగా హెల్త్‌గానే మనం ఉంటాం. మన దాంతోటి మనకు అది ఇబ్బంది ఉండదు. కానీ కొంత రెస్ట్ అనేది దానితోటి అవసరం ఉంటుంది డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం. అయినప్పటికీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉండడం వల్ల మనం తప్పకుండా ప్రజలకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ 6 ఏవైతే ప్రజా పరిపాలన కార్యక్రమాలు ఉన్నాయో దాన్ని కంపల్సరీ మనం అటెండ్ కావాలి. వెళ్ళినప్పుడు కొంత తెలుస్తుంది. మొన్న కూడా సీతక్క గారు వచ్చినప్పుడు మేము 4 జిల్లాలకు సంబంధించిన అధికారులు వస్తారు కాబట్టి మొన్న కూడా నేను సెలైన్ తోటి నేను హాస్పిటల్కి వెళ్ళడం అనేది జరిగింది. కాబట్టి ఆరోగ్యం అనేది కొంత కుదుట పడుతుంది. దాంతో నాకు ఏమి ఇబ్బంది లేదు, తిరగచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే సామాన్య ఎమ్మెల్యే వెడమ బొజ్జు. ఏంది వెడమ బొజ్జు గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమని అష్యూరెన్స్ ఇచ్చిండ్రు? ఈ గిరిజన ప్రాంతాన్ని వెడమ బొజ్జు ఏ విధంగా తీర్చిదిద్దబోతుంది? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తప్పకుండా ఈ ప్రాంతాన్ని ప్రజలలో ఉండాలి. నిన్న కూడా మీటింగ్ జరిగినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పిండు. ఈరోజు మనం హైదరాబాద్ లెవెల్ పోయి తిరగాల్సిన అవసరం లేదు. ప్రజల్లో ఉండాలి, ప్రజల సమస్యల మీద స్పందించాలి. ఈరోజు 6 గ్యారెంటీకి సంబంధించిన అంశాల మీద ఈరోజు ప్రజా పరిపాలన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎవరైతే ఎమ్మెల్యేలు కావచ్చు, సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజల్లో ఉండండి. ప్రజలతో పాటు మీరు తిరగండి. ప్రజలు తిరిగినప్పుడు ఈరోజు విడవంబొజ్జి లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. నిన్న అందరి సమస్యలను చెప్పడం అనేది జరిగింది. ఈరోజు ప్రతి దాంట్లో డబ్బుతోటి పని లేదు. డబ్బు లేకుండా మనం ప్రజలు ఆశీర్వదిస్తే మనం ఏమైనా చేస్తారు. కాబట్టి అది ఉదాహరణగా నిన్న కూడా అందరి ముంగట చెప్పండి, దీపాదాస్ మున్సి గౌరవ ఇన్ఛార్జ్ ముంగట కూడా నన్ను లేపి నాతోటి ఒక 2 నిమిషాలు మాట్లాడించడం అనేది జరిగింది. కాబట్టి నేను ఏమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతం మీద అతనికి సంపూర్ణమైన అవగాహన ఉంది. ఈరోజు కడెం ప్రాజెక్ట్ కావచ్చు, సదర్మట్ కావచ్చు, అదేవిధంగా కవ్వాల్ టైగర్ జోన్ కావచ్చు, ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు కావచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే విద్యా, వైద్య, వ్యవసాయ పరంగా చాలా వెనుకబడిన ప్రాంతం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇరిగేషన్ ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ తప్పకుండా పునరుద్ధరించాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్ పర్పస్లో కొంత డెవలప్మెంట్ చేయాలి. వైద్యపరంగా ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆదిలాబాద్లో కట్టారు, ఇప్పటికి సంబంధించిన అక్కడ మనం కోట్లు వేచించి డబ్బులు ఖర్చు పెట్టారు, కానీ ఎక్కడికి సిబ్బంది నియమించలేదు. ఈ అంశాలన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం అనేది జరిగింది. తప్పకుండా వీటి మీద కూడా రివ్యూ అవుతుంది. తప్పకుండా సిబ్బందిని కూడా పూర్తిస్థాయిలో నియమించడం అనేది జరుగుతుంది. ఎట్లుండబోతుంది వెడమ బొజ్జు పాలన ఈ నియోజకవర్గంలో? పాత తరహానే ఉంటుందా? విద్యార్థి నాయకుని దశలనే ఈసారి కూడా అదే విధంగా ఉండబోతుందా? ప్రతి గడపను వెడమ బొజ్జు టచ్ చేయబోతుందా? లేదంటే 100% విడవంబొజ్జి అనేవాడు పడుకుని ఉండే వ్యక్తి కాదు. జ్వరం వచ్చినా ఇంకేం వచ్చినా తప్పకుండా ప్రజల్లో వెళ్ళేటువంటి వ్యక్తిని. నేను ఇంటికాడ ఉండే వ్యక్తిని కాదు. ముందు నుంచి సర్వీస్ మోటో నాది. ప్రజలకు సేవ చేయాలి, వాళ్ళ సమస్యలను తెలుసుకోవాలి, ఆ సమస్యలను ఎట్లా పరిష్కారం చేయాలో అది నేను ఆలోచిస్తున్నా. ఇంకొకటి, అధికారులను కూడా చాలా స్పష్టంగా సూచనలు చేస్తున్నా. మొన్న జిల్లా పరిషత్లో కూడా చాలా ఓపెన్గా నేను మాట్లాడడం అనేది జరిగింది. ఏదైనా అధికారులు అనేవారు అవుతుందంటే అవుతుందనాలి, కాదంటే కాదనాలి. ఎస్ ఆర్ నో, 2 అంశాలు. దీంట్లో మళ్ళా వీళ్ళ చుట్టూ మీకు నష్టపరిహారం వస్తుంది, రేపు ఇవాళ అవుతుంది, రేపు అవన్నీ నా దగ్గర కుదిరాయి. నా జ్యూరిడిక్షన్లో అయితే మాత్రం చాలా స్పష్టంగా ఎంఆర్ఓలు కావచ్చు, ఎంపీడీలకు సంబంధిత అధికారులు అందరికీ నేను ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది. పని అయితేనే అవుతుందని చెప్పండి, కాదంటే కాదని చెప్పండి. మీ వెంట 10 సార్లు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, పోయినసారి వర్షాల ద్వారా పంటలన్నీ కూడా నష్టపోయినాయి. వీళ్ళు వచ్చిపోయి అగ్రికల్చర్ వాళ్ళు మొత్తం సర్వేలు చేశారు. ఎవరికైనా నష్టపరిహారం ఇచ్చారంటే రూపాయి కూడా ఇవ్వలే. పోయినసారి ఇవ్వలే, ఈసారి కూడా ఇవ్వలే. కానీ వీళ్ళు ఏమన్నా నమ్ముకుని పోతారు, మాకు నష్టపరిహారం వస్తుంది, గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందని వీళ్ళు పోతారు. అదే ఓపెన్గా జిల్లా పరిషత్ దాంట్లో ఓపెన్గా మాట్లాడిన ఇస్తుందా కాదా? కాదు సార్. మరి ఎందుకు ఆ విషయం ఎందుకు చెప్తలేరు రైతులకి? అందుకే నేను కోరుకున్నది ఒకటే, ఎవరైనా సరే, అధికారులు అయినా సరే, ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అయినా సరే, ఉన్న వాస్తవాలే చెప్పాలి, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. అదే రకంగా నేను ముందుకెళ్తాను. ఎవరైనా లంచం తీసుకుంటే ఊరుకునేది లేదు, చాలా సీరియస్ ఉంటుందని మీరు ప్రజాపాలనలో చెప్తున్నారు. 100% లంచం విషయంలో నో కాంప్రమైజ్, నో కమిషన్ అనేది నా కాన్సెల్ ఎక్కడ కూడా జరిగినాయి. ఇంతకుముందు చాలామంది ఎమ్మెల్యేల మీద చాలా రకాల 100 రకాలుగా ఆరోపణలు వచ్చినాయి. చిన్న కాంట్రాక్టర్ కూడా కమిషన్లు తీసుకోవడం, అదేవిధంగా ఇష్టరీతిన వాళ్ళని ఇబ్బందులు గురి చేయడం, చిన్న ఏదైనా హెల్త్ సమస్య ఉన్న వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకోవడం, అదేవిధంగా ఏంటిది మన దళితులకు ఇచ్చేటువంటి దళిత బంధువులకు కూడా డబ్బులు తీసుకోవడం నా దగ్గర నడవై. నేను ఒకటే చెప్తున్నా, రైతులందరినీ కూడా, ప్రజలందరూ కూడా లీడర్ని పడకండి, మధ్య దళారుని ఎవరు కూడా పడకండి. డైరెక్ట్ ఎమ్మెల్యేతో అప్రోచ్మెంట్ కావాలి. డైరెక్ట్ ఎమ్మెల్యేకి ఏ సమస్య ఉంటే ఎమ్మెల్యేకి ఫోన్ చేయండి. తప్పకుండా సరే అక్కడ లోకల్ లీడర్కి ప్రయారిటీ ఇస్తా. తప్పకుండా వాళ్ళు ఫోన్ చేసినప్పుడు పలానా మల్లేసినో లేకపోతే ఎవరినో ఇంకోటి కలవని చెప్తా. సంబంధించిన మా లీడర్లను వాళ్ళని గౌరవిస్తూనే వాళ్ళ చేయిస్తా. బట్ ఏ సమస్య ఉన్నా మన దృష్టికి అయితే రావాలి. నాకు తెలియకుండా ఏ పనులు కూడా జరిగాయి. రైతు బంధు 9 తారీఖు రోజే వేస్తానన్న ముఖ్యమంత్రి ఎవరు చెప్పినని ఎమ్మెల్యే వెడమ బొజ్జు చెబుతున్నారు. ఏంటి దీన్ని ముఖ్యమంత్రిని సమర్థిస్తుందా లేదంటే ఈ రోజు ఏ రోజు కూడా ముఖ్యమంత్రి చెప్పలేదు, ఎవరు కూడా చెప్పలేదన్న. రైతు బంధు విషయంలో కొన్ని చర్చలు జరుగుతున్నాయి. తప్పకుండా మేము వేస్తామని చెప్తున్నాం. మేము కూడా ఇప్పుడు నేను చెప్తున్నాం, రైతు బంధు వేస్తామని చెప్తా. కానీ వేస్తామనగానే రేపు వేస్తాడని చాలా రకాలుగా దాన్ని వక్రీకరించి అనేక రకాలుగా చేస్తున్నారు. ఈరోజు రైతు బంధు అనేది
ఎటో పారిపోయిన దొరలకు రైతు బంధు వస్తుంది. ఈ ప్రాంతంలో పొజిషన్లు ఉంటే వాళ్ళకి రైతు బంధు వస్తలేదు. గతంలో చాలామందికి పట్టాలు కాలేదు. పట్టాలు కానటువంటి వాళ్ళు ఈరోజు పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. పట్ట ఎవరికి అయిపోయింది. అట్లాంటి వాళ్ళకి అది వేల కొలది ఎకరాల నుండి రవీంద్రరావు దొరల ఇట్లాంటి దొరల కోసం రైతు బంధు వచ్చింది. మేమేమనుకుంటాం, ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇట్లాంటి దొరలకు రైతు బంధు ఇవ్వాలా వద్దా. అదేవిధంగా ఎంప్లాయీస్కి ఈరోజు ఒకవైపు ప్రభుత్వం నుంచి వేతనాలు పొందుతుంటారు, ఒకవైపు చాలామంది అంటే ఎంప్లాయీని వాళ్ళని ఇవ్వద్దని అంటలేను, బట్ వాళ్ళు కోరుకుంటలేరు మాకు రైతు బంధు కావాలని. ఏ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరు కూడా కోరుకోవడం లేదు. కొంతమంది కోరుకుంటారు కావచ్చు, కానీ మ్యాక్సిమంగా చాలామంది అధికారులు మాకు రైతు బంధు తోటి అవసరం లేదు, మా వేతనాలునే మా బతుకులు బాగా బతుకున్నాయి, రైతుల్ని బాగా చేయాలని వాళ్ళు కోరుకుంటారు. గిట్టుబాటు ధర కల్పించాలి, వాళ్ళకి కావాల్సిన ఏవైతే ఈక్విప్మెంట్స్ అవన్నీ ఇవ్వాలి, వాళ్ళందరూ కూడా కోరుకుంటారు అధికారులు కూడా. అట్లాంటి అంటే గవర్నమెంట్ అందరి నిర్ణయాల మేరకు వీలైతే యూనియన్ల ద్వారా మీటింగ్లు పెడుతుంది కావచ్చు, అన్ని రకాల కొంత నిర్ణయాలు తీసుకుంటుంది. 100% రైతు బంధు విషయం కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఏం చెప్పబోతున్నారు ఫైనల్గా ఆర్టీవీకి వెడుమబోజు ఏం చెప్పబోతున్నారు? ఆర్టీవీకి ముఖ్యంగా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు బాహ్య ప్రపంచాన్ని వెడబొజ్జు అనే వ్యక్తిని రగల్ జెండాలో పోయి ఇంటర్వ్యూ పెట్టి ఆ రోజుల్లో నన్ను బయట తీసుకొచ్చారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇంటర్వ్యూల ద్వారా ఈరోజు 4 వ్యవస్థల్లో మీడియా వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ మీడియా వ్యవస్థలో ఆర్టీవీ అనేది నన్ను చాలా రకాలుగా పోగా చేసింది. నేను ఈరోజు ఎమ్మెల్యే స్థాయిలో ఉంటూ దాని పాత్ర కూడా ఉందని నేనైతే అనుకుంటున్నా. తప్పకుండా ఆర్టీవీకి నేను రుణపడి ఉంటా. తప్పకుండా ప్రజా సమస్యల మీద తప్పకుండా ఆర్టీవీ అనేది స్పందిస్తుంది, పోరాటాలు చేస్తూ ఉంటుందని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా. ఇది పరిస్థితి. ప్రధానంగా వెడుమ బొజ్జు నేరుగా ప్రజల పక్షాన ఉంటాడు, ప్రజలతోటే ఉంటాడు. ముఖ్యంగా లంచం లాంటిది ఎట్టి పరిస్థితిలో ఆ ఎమ్మెల్యే వెడుమ బొజ్జు ఉపేక్షించే పరిస్థితి ఉండదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ప్రజాపాలన ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయ సహకారాలు ఈ కాన్స్టిట్యున్సీలో ఉంది. ముఖ్యంగా ఈ కాన్స్టిట్యున్సీలో జరుగుతుంది ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ నేను వాచ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ప్రజాపాలనలో భాగంగానే నేను నేరుగా ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులకు కూడా హెచ్చరిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో లంచం తీసుకుంటే ఊకునేది లేదు, లంచం కాకుండా జరిగింది ఉన్నది ఉన్నట్టు చెప్పాలని నేను చెప్పానని, ఇప్పటికే రివ్యూ మీటింగ్లు కూడా నిర్వహించానని చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా విద్యా వైద్యం మీద వెడుమ బొజ్జు ఎమ్మెల్యే నేరుగా ప్రత్యేక శ్రద్ధ పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ప్రతి గ్రామానికి నా విజిటింగ్ ఉంటుంది, అందరితో కలుస్తాను, మాట్లాడతాను. ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటల్ లాగానే ఇటు ప్రభుత్వ హాస్పిటల్ కూడా ఆ విధంగా ఉండాలి, అందుకనే నేను ఆదర్శంగా ఉండాలనే పూర్తి స్థాయిలో నేను ప్రభుత్వ హాస్పిటల్లోనే వైద్యం తీసుకుంటున్నానని ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్గా వెడుమ బొజ్జు ఇంటర్వ్యూ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా సుమంత రవినాయక్, ఆర్టీవీ ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.